హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈ వీడియో మనం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. అసలు ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అంటే ఏంటో చూద్దాం. ద ఎయిర్ స్టాండర్డ్ cycle has been devised as a tool to be used for analyzing the actual cycles and of IC engines. ఐసీ ఇంజన్స్లో యాక్చువల్ సైకిల్స్ ఉంటాయి చూసారా, దాన్ని మనం అనలైజ్ చేయడానికి మనం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అనేవి ఒక టూల్గా మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు కంపేర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ యాక్చువల్ సైకిల్ it is necessary to eliminate the effects of calorific value of the fuels used. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఎఫిషియన్సీ యాక్చువల్గా ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, థియరిటికల్గా ఎంత వచ్చిందని మనం కంపేర్ చేస్తాము. అండ్ దట్టు ఎఫెక్ట్స్ ఆఫ్ calorific వాల్యూని కూడా మనం ఎలిమినేట్ చేస్తాం బై యూజింగ్ ద ఫ్యూయల్స్ యూజ్డ్. ఎందుకంటే ఫ్యూయల్స్ మనం యూజ్ చేస్తాం కదా, దానికి కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. ఇట్ ఈజ్ నెససరీ టు ఎలిమినేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూయల్స్ యూజ్డ్. ఓకే, టు అచీవ్ దేర్ ఎయిర్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి వర్కింగ్ ఏజెంట్ ఇన్సైడ్ ద ఇంజన్ cylinder and the combustion process is replaced by heat addition through an external source. అంటే మనం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ని, అసలు ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఎయిర్ అనే దాన్ని మనం వర్కింగ్ మీడియాగా యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అంటాం. ఇదే చెప్తున్నాను అనమాట ఈ లైన్లో. టు అచీవ్ దిస్ ఎయిర్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి వర్కింగ్ ఏజెంట్ ఇన్సైడ్ ద సిలిండర్ అండ్ ద కంబషన్ ప్రాసెస్. ఓకే, మనం ఈ కంబషన్ ప్రాసెస్లో అండ్ సిలిండర్లోనే మనం యూజ్ చేసే ఏజెంట్ని మనం ఎయిర్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఎయిర్ స్టాండర్డ్ సైకిల్. హీట్ ఎడిషన్ని మనం త్రూ ఎన్ ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా రీప్లేస్డ్ బై హీట్ ఎడిషన్ త్రూ ద ఎక్స్టర్నల్ సోర్స్. మనం ఎక్స్టర్నల్ సోర్స్ హీట్ అనే దాన్ని మనం ఎక్స్టర్నల్గా సోర్స్ని మనం రీప్లేస్ చేస్తాం. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజన్ using air as the working medium is called as air standard efficiency. అంటే మనం the efficiency of engine using air as working medium. మనం ఎప్పుడైతే మనం ఇంజన్లో వర్కింగ్ మీడియంగా ఎయిర్ని యూజ్ చేసి దాని ఎఫిషియన్సీని తీసుకొస్తామో దాన్ని ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అంటాము అని చెప్తున్నారు. This efficiency sometimes called ideal efficiency or theoretical thermal efficiency. అంటే మనం ఎప్పుడైతే ఎయిర్ని యూజ్ చేసి మనం ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేస్తామో, ఎయిర్ని వర్కింగ్ మీడియంగా తీసుకొని మనం ప్రాబ్లం లేదా ఒక వర్కింగ్ ప్రాబ్లం తీసుకొని చేస్తే దాన్ని నుంచి మనకు వచ్చే ఎఫిషియన్సీ ఉంటుంది చూసారా, దాన్ని మనం ఐడియల్ ఎఫిషియన్సీ అంటాం, లేకపోతే థియరిటికల్ థర్మల్ ఎఫిషియన్సీ అని అంటాం. ఓకేనా, ద ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్ కెన్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ ద ఈక్వేషన్. మనకి ఎప్పుడైనా ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ కావాలంటే మనం ఒక ఈక్వేషన్ని యూజ్ చేసి దాని యొక్క ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి హీట్ సప్లైడ్ అయినా తెలియాలి, లేదా టెంపరేచర్స్ అయినా తెలియాలి. టెంపరేచర్స్ లేదా హీట్ సప్లైడ్ ఏదో ఒకటి ఇచ్చారంటే దాన్ని బట్టి మనం ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఎయిర్ని వర్కింగ్ మీడియంగా తీసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేసి ఎఫిషియన్సీని తీసుకొస్తే దాన్ని థియరిటికల్ ఎఫిషియన్సీ లేదా ఐడియల్ ఎఫిషియన్సీ అంటారు. ఇప్పుడు మనం ఎయిర్ స్టాండర్డ్స్ ఎఫిషియన్సీకి ఫార్ములా చూద్దాం అండ్ దట్టు ఎజంప్షన్స్ కూడా చూద్దాము. సో ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అంటే ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. అంటే మనకి ఎంత అయితే వర్క్ అనేది మనకు ప్రొడ్యూస్ అయిందో దాన్ని వర్క్ డన్ అంటాం. బై హీట్ సప్లైడ్, మనం ఇంజన్కి ఏదైతే హీట్ సప్లైడ్ ఇస్తాం కదా స్టార్టింగ్లో, ఆ హీట్ సప్లైడ్ ఓకే వర్క్ డన్ మనం ఇచ్చే హీట్ బట్టి మనకి ఎంత అయితే వర్క్ వచ్చింది, ఎంత పవర్ అయితే వచ్చిందో దాన్ని వర్క్ డన్ అంటాం.
బై మనం ఎంత హీట్ ఇన్పుట్ ఇచ్చామో దాన్ని హీట్ సప్లైడ్. ఓకే, ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అంటే వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. ఈ వర్క్ డన్ అంటే ఏంటి, మనం ఎంతైతే హీట్ని ఇచ్చామో ఆ హీట్ని ఆ ఇంజన్ ఎంత యూజ్ చేసుకుంది మొత్తం. ఇప్పుడు మనం హీట్ సప్లైడ్ ఒక 100 యూనిట్స్ ఇచ్చామంటే టోటల్గా ఈ 100 యూనిట్స్ ఎప్పుడు ఇంజన్ అనేది యూటిలైజ్ చేసుకోలేదు. ఎంతో కొంత హీట్ని అంటే ఎంతో కొంత మనం ఇచ్చిన హీట్ సప్లైని కొంచెం రిజెక్ట్ చేస్తుంది. అంటే ఒక 30% రిజెక్ట్ చేసిందంటే మనకి ఒక 70% అనేది యూటిలైజ్ చేసుకున్నట్టు. ఓకే, యూటిలైజ్ చేసుకున్నట్టు. ఎప్పుడు 100% మనం ఎంతైతే హీట్ సప్లై ఇస్తామో అంత వర్క్ కింద కన్వర్ట్ అవ్వదు. అలా కన్వర్ట్ అయ్యింది అంటే అది ఒక ఐడియల్ సైకిల్ అనమాట. ఏదైనా సరే 100% వర్క్ అవ్వదు. ఓకే, హీట్ సప్లైడ్ ఈ వర్క్ డన్ అంటే ఏంటి, మనం ఎంతైతే హీట్ ఇచ్చామో మైనస్ ఎంత హీట్ రిజెక్ట్ చేసుకున్నామో చూస్తేనే కదా మనకి ఎంత వర్క్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 100 హీట్ సప్లైడ్ అంటే 30 రిజెక్ట్ అయిందంటే 70 యూనిట్స్ కదా మనకు వర్క్ డన్ అయినట్టు. సేమ్ అదే ఎగ్జాంపుల్ అనమాట. బై హీట్ సప్లైడ్ మనం 100 యూనిట్స్ ఇచ్చామంటే 100 అవుతుంది అనమాట. మన ప్రాబ్లం చేసేటప్పుడు ఇలాగే చేయాలి. ఓకే, దీన్ని మ్యాథమెటికల్గా చూస్తే ఇది ఎఫిషియన్సీకి సింబల్ అనమాట. ఎఫిషియన్సీ ఆఫ్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1. Q1 అంటే ఏంటి, హీట్ సప్లైడ్. Q2 అంటే హీట్ రిజెక్టెడ్. ఓకే, హీట్ సప్లైడ్ ఎంత ఉంది, హీట్ రిజెక్టెడ్ ఎంత ఉంది అని ప్రాబ్లంలో ఇస్తే చాలు మన ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎజంప్షన్స్ చూద్దాం. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ యొక్క ఎజంప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. Assumptions. The analysis of air standard cycle is based upon the following assumptions. First one చూస్తే fixed mass of air is assumed to be working medium and undergoes a cyclic change inside the engine cylinder. అంటే ఓన్లీ మనకు ఒక ఫిక్స్డ్ మాస్ అనేది, ఇప్పుడు 1 kg అనేది మనం లోపలికి పంపించమంటే 1 kg ఆఫ్ ఎయిర్ని పంపించమంటే త్రూ అవుట్ ద మీడియం కంప్రెషన్ జరిగేటప్పుడు, ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు, ఎగ్జాస్ట్ జరిగినప్పుడు ఆ 1 kg ఆఫ్ ఆ మాస్ ఆఫ్ ఎయిర్ మాత్రమే లోపల వర్కింగ్ మీడియంగా ఉంది. అంటే ఎన్ని సైక్లిక్ చేంజెస్ జరిగినా ఇన్సైడ్ ద సిలిండర్ మనకి సేమ్ ఒకే మాస్ ఉంది అని అనుకుంటాం అనమాట. ఓకే, ఓన్లీ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి వర్కింగ్ మీడియం అండ్ అండర్గోస్ ద సైక్లిక్ చేంజెస్ ఇన్సైడ్ ద సిలిండర్. ఓకే, ఎంత మాస్ అయినా ఒక 1 kg తీసుకుంటే ఆ 1 kg మొత్తం అన్ని సైక్లిక్ చేంజెస్ ఉన్నటప్పుడు 1 kg ఉంటుంది. దాని చేంజ్ అయినా సేమ్ సైక్లిక్ చేంజ్ జరిగినా సరే త్రూ అవుట్ ద ఇంజిన్ సిలిండర్ ఇన్సైడ్లో మనకి ఆ వర్కింగ్ మీడియంగా ఉన్న ఎయిర్ అనేది మాస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సెకండ్ పాయింట్ చూస్తే హీట్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ సోర్స్. అంటే హాట్ బాడీ హీట్ అనేది మనకి ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఎయిర్ అనేది ముందు మనం లోపలికి పంపిస్తాం. పంపించిన తర్వాత ఒక హాట్ బాడీని ఇంజన్ చుట్టూ పెట్టామంటే అది హీట్ అవుతుంది. అది హీట్ అయ్యి ఆ ఎయిర్ని కూడా మనకి హీట్ చేస్తుంది. తర్వాత అది ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు, ఎగ్జాస్ట్ జరిగినప్పుడు దానికి టెంపరేచర్ లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం హీట్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా మనం తీసుకుంటాము, సప్లై చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమన్నారు, హీట్ ఈజ్ రిజెక్టెడ్ టు ద కోల్డ్ బాడీ. హీట్ రిజెక్షన్ జరిగే దగ్గర మనం కోల్డ్ బాడీని ప్లేస్ చేస్తాం. కోల్డ్ బాడీ ప్లేస్ చేసేటప్పుడు ఆ ఎయిర్ హీట్ అయిన ఎయిర్ ఎప్పుడైతే కోల్డ్ బాడీతో కాంటాక్ట్ అయ్యేటప్పుడు హీట్ అంతా ఆ కోల్డ్ బాడీకి ఇచ్చేసి ఇది నార్మల్గా ఎయిర్ అయిపోతుంది. నార్మల్గా సేమ్ నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది, రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ సైక్లిక్ చేంజెస్ అవుతుంది అనమాట. అండ్ ఎయిర్ ఈజ్ రిటర్న్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఎయిర్ డస్ నాట్ అండర్గో ఎనీ కెమికల్ చేంజ్ డ్యూరింగ్ ద సైకిల్. ఓకే, ఎయిర్ అనేది ఎటువంటి కెమికల్ చేంజ్
జరగదు. డ్యూరింగ్ ద సైకిల్లో ఉండేటప్పుడు ఎటువంటి చేంజ్ జరగదు. ఓకే, ఎటువంటి కెమికల్ చేంజ్ జరగదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ద ఎయిర్ ఈజ్ అజ్యూమ్డ్ టు బిహేవ్ యాజ్ ద ఐడియల్ గ్యాస్ విత్ కాన్స్టెంట్ స్పెసిఫిక్ హీట్స్. అంటే మన ఎయిర్ అనేది సైకిల్లో ఉండేటప్పుడు మనం ఎలా అనుకున్నాలి? అది ఆ ఎయిర్ అనేది ఐడియల్ గ్యాస్లా బిహేవ్ చేస్తుంది అని అనుకోవాలి. అండ్ కాన్స్టెంట్ స్పెసిఫిక్ హీట్స్ అంటే స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి కదా, సిపిసివి, కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ వాల్యూమ్, అవి కాన్స్టెంట్గా ఉన్నాయి. ఎప్పటికీ ఆ వాల్యూస్ సేమ్గా ఉన్నాయి, ఆ వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? దెర్ ఈజ్ నో హీట్ లాస్ ఇన్ ద సైకిల్. మనకు ఆ సైకిల్లో హీట్ లాస్ అనేది జరగలేదు అని అనుకోవాలి. ఓకే, దేర్ ఈజ్ నో హీట్ లాస్ ఇన్ ద సైకిల్. ఓకే, చాలా సింపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.